సరే సార్. ఇప్పుడు మనం ఆ చరిత్ర అంతా అట్లా పెడితే ఇప్పుడు తుమ్మిడిహేటి దగ్గర కట్టాల్సినటువంటి బరాజు ఎక్కడికొచ్చింది? మేడిగడ్డకొచ్చింది. ఎందుకు మేడిగడ్డకు రావాల్సొచ్చింది? సరే అది ఒక వేరే ప్రాణహిత ప్రాజెక్టు అదొకటి ఇప్పుడు ఉన్నది, కడతామని చెప్తున్నది స్టేట్ గవర్నమెంట్. కానీ ఆ మెయిన్‌గా అక్కడ కట్టాల్సినటువంటి కట్ట ఇక్కడికి ఎందుకు వచ్చింది? దానికంటే దీనికి బెనిఫిట్స్ ఏంది? అసలు అందులో ఏం లోపాలు కనిపించినాయి గవర్నమెంట్ దగ్గర? అయితే మనము తుమ్మిడిహేటి దగ్గరనే బ్యారేజ్ కట్టాలని అనుకున్నాం కదా. కట్టాలనుకున్న తర్వాత సిడబ్ల్యూసికి పంపించినాం దాని ప్రపోజల్స్. సిడబ్ల్యూసి పంపిస్తే సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే, చూడండి ఇక్కడ మీరు అనుకున్నంత మీరు పెట్టినటువంటిది వాటర్ ఏదైతే ఉందో 90 అంటే రెండు ఇష్యూస్ చెప్పింది సిడబ్ల్యూసి. ఒకటేమో ఇక్కడ నుంచి వాటర్ మీరు అందుకున్నంత అవైలబిలిటీ లేదు. ఎంత ఉందని చెప్పింది? 163 టీఎంసీ ఉన్నది ఇక్కడ. ఆ 163లో కూడా 163 టీఎంసీలలో కూడా రేపటి నాటికి ఫ్యూచర్ యూటిలైజేషన్ అంటే అప్ స్ట్రీమ్ స్టేట్ వాడుకునే హక్కు 63కు ఉన్నది అన్నట్టు. 63 టీఎంసీలు ఉన్నది. అందులో 163లో 165లో 63 పోతే 102 ఉంటుంది. 102 ఉన్నది. ఇదొకటి. ఇదే కాక మీరు పెట్టినటువంటి రిజర్వాయర్లు ఏవైతున్నాయో అన్ని కలిపితే 15 టీఎంసీలు కూడా లేవు. 7 ఉన్నది. కాబట్టి అటువంటప్పుడు మరి మీరు ఇంకా 90 రోజులకు కూడా రాదు ఇది. మళ్ళీ ఇంకా 120 రోజులకు పంట కావాలంటే మీరు కొన్ని రిజర్వాయర్లు కూడా పెంచుకోవాలి కదా అని సజెషన్ చేసింది. చేస్తూ మీరు దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే ఇంకా చూడండి అని చెప్పింది అన్నట్టు. 102 ఉన్నది. సిడబ్ల్యూసి స్టేట్ చెప్పింది. ఆ చెప్పిన టైం లోపట్నే ఇంకొకటి సార్ చిన్న క్లారిటీ ఇవ్వాలి నాకు ఇక్కడ. ఇప్పుడు మీరు తుమ్మిడిహేటి దగ్గర కట్టగట్టి అక్కడ నుంచి ఎత్తిపోస్తే రోజుకి ఎన్ని నీళ్లు అంటే ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఎత్తిపోసుకునే? అంటే అక్కడ 2 టీఎంస్కి పెట్టినాం. అది కూడా 2 టీఎంస్ అంటే రోజుకి 24 రోజు అని కాదు, ప్రతి సెకండ్కు 24,000 క్యూబిక్ ఫీట్ల నీళ్లు ఉంటే దాన్ని క్యూసెక్ అంటే ఏంటి? ఇది క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. అవును. ఒక సెకండ్కు ఒక క్యూబిక్ ఫీట్, ఒక ఘనపట్టు అడుగు యొక్క నీళ్లు ఒక సెకండ్లో పారితే అది ఒక క్యూసెక్ అంటాం. అటువంటిది దాదాపు 24,000 క్యూసెక్కులు అంటే 2 టీఎంసీలు. ఒక రోజుకు 2 టీఎంసీల నీళ్లు మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ చెప్పాలంటే 11,576 క్యూసెక్కులు ఒక్క రోజు కనుక ప్రవహిస్తే 1 టీఎంసీ. ఈ 2 కావాలంటే దాదాపు 24,000 కావాల్సి వస్తుంది. 23,000 సంథింగ్. అయితే దానికి ఆ ప్రకారంగానే చేయడం అయింది. ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని కెనాల్స్ కూడా ఏజెంట్స్ ఎవరు వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా నడుస్తున్న టైంలో ఇది డిసైడ్ కాలేదు. ఇది బ్యారేజ్, దాని హైట్, దాని యొక్క ఏ విధంగా అనేది మహారాష్ట్రతోని నడుస్తుంది. మొదలు దాని మీద క్లారిటీ లేదు. వాళ్ళు ఇక్కడ అప్పుడు చవాన్ గారు సీఎం గారు ఉండిరి. కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో మీరు మాకు తెలియకుండా చేస్తే మటుకు అది వేస్ట్ వృధా అవుతుందని కూడా లెటర్ రాయడం జరిగింది చవాను. ఇక దాని తర్వాత ఇక తెలంగాణ ఉద్యమం ఇక పెరిగింది. ఉద్యమం తర్వాత అప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారును ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు 2 సార్లు అసలు మహారాష్ట్రకి వెళ్ళి అప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం పోయినప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఈలోగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మళ్ళీ బీజేపీ వచ్చేసింది. బీజేపీ వచ్చినాక కూడా మళ్ళీ పోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అక్కడ 152కు దాదాపు అక్కడ 1,800 ఎకరాలు ఏదో మునుగుతుంది అని ఉండే అనమాట మహారాష్ట్రలో. దానికి వ్యతిరేకంగా అరెస్ట్ అయిన వ్యక్తి సీఎం అయ్యిండు. అన్ఫార్చునేట్లీ ఈజ్ వెరీ పాజిటివ్. మనకు అట్లేం లేదు. కానీ నేను మటుకు ఇప్పుడు ఈ విషయంలో నేనేం చేయలేను. నన్ను ఇక ఎవరైతే ఫైట్ చేసిరో ఆయనే అనుమతిస్తే దీనికి నేను 48కు ఇక్కడ ఇస్తాము. ఇంకా ఆల్టర్నేటివ్కి ఇంకెక్కడైనా కావాలంటే నేను ఓకే, ఇంకెక్కడి నుంచి అయినా తీసుకోదలుచుకుంటే మీరు చూడండి, ఇది ఇక్కడ మటుకు నేను ఇవ్వలేనని చెప్తే అప్పుడు సీఎం గారు ఏం చేశారంటే మాతోని డిస్కస్ చేసి మనం ఆల్టర్నేటివ్స్ మీద చూడాలి. మరి ఓకే సార్, ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడదాము. ఇక్కడ ఇప్పుడు రోజుకు తుమ్మిడిహేటు నుంచి 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునే మెకానిజం తోటి మీరు అక్కడ దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే అది అప్ టు ఎల్లంపల్లి వరకు గ్రావిటీ వస్తుంది. ఎల్లంపల్లి కంటే ముందే దాన్ని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో దాదాపు 30 మీటర్ల లిఫ్ట్ అది కూడా. చాలా మంది ఏమనుకుంటారు అంటే అది గ్రావిటీ దారి వచ్చేదాన్ని ఎందుకు వదిలేరు, గ్రావిటీ పోయి అక్కడ కూడా లిఫ్ట్ ఉన్నది. ఆడ కూడా 148 ఉంది సముద్ర మఠానికి, ఈడ కూడా 140. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది 140 అంటే 152 ఇచ్చినా కూడా తప్పకుండా లిఫ్ట్ పెట్టాల్సిందే. కాబట్టి లిఫ్ట్ లేనే లేదు, ఓన్లీ గ్రావిటీ అనేది తప్పు. కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఇది ఉన్నదో అక్కడ మహారాష్ట్ర
వాళ్ళు 148కే మీరు అయితే ఒప్పుకుంటామంటే 148 మీద కూడా మనం కొంత స్టడీ చేసినాం. స్టడీ చేసి దాన్ని ఆల్రెడీ స్ట్రక్చర్స్ కూడా కట్టినాం దాని మీద, కాలువల మీద. అది 152 అనుకొని మనం ఒక లెవెల్ పెట్టుకొని కాలువ తీసుకుపోతున్నాం. 148 వరకు ఇది ఏమో కిందికి అవుతుంది, కాలువను మీదికి అవుతున్నాయి. అప్పుడు కాలువల్ని కొంచెం తీసి ఏమో కొన్ని 2-3 ప్రపోజల్ చూసినాం. ఇవన్నీ చూస్తే ఇవన్నీ కంటే అసలు ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు ఒప్పుకుంటాను అన్నారు కదా. ఈలోగా సిడబ్ల్యూసి కూడా నుంచి లెటర్ వచ్చింది. మనం ఎప్పుడైతే వీళ్ళు కిరికిరి పెట్టినరో అసలు మనం ఇమ్మీడియట్ గా స్విచ్ ఓవర్ కావడానికి వీళ్ళు కిరికిరి పెడతారు. 152కు ఒప్పుకుంటలేరు. ఆలోగానే సిడబ్ల్యూసి కూడా ఇక్కడ 102 ఉన్నది, 63 తీసేస్తే మళ్ళీ మీరు సరిపోను రిజర్వాయర్స్ లేవు కాబట్టి దీని మీద ఆలోచించండి, ఆల్టర్నేటివ్ చూడండి అని ఎప్పుడైతే అన్నదో ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర ఒప్పుకోకపోవడము, దాని తర్వాత ఇది సిడబ్ల్యూ నుంచి రావడం అనే వరకు ఇక మనం ఆల్టర్నేటివ్ ఏం చూద్దామనే దాని మీద మమ్మల్ని పిలిపించేసి మీరు చూడండి ఆల్టర్నేటివ్ సైట్స్ అని చెప్పేసి మాకు హెలికాప్టర్లు 2 ఇచ్చి మేము ఒక 2-3 రోజులు తిరిగి ఫైనల్గా మేడిగడ్డని మేము ఫైనల్ చేసినాం.